నమస్కారం అండి. మొదటగా ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ 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 సాయినాథాయ నమః. ఈరోజు చాలా ముఖ్యమైన పండుగ, మనకు అందరికీ కూడా ఒక ముఖ్యమైన పండుగ. విజయదశమి, దసరా పండుగ అంటామండి. ఈ పండుగ 9 రోజులు జరుపుకుంటాం, మనకు అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం కూడా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు జరిగే ఈ పండుగని దేవీ నవరాత్రులు అంటారండి. అది కాక శరన్నవరాత్రులు కూడా అంటారు. ఇది శక్తి మాతకిచ్చే ప్రాధాన్యమైన పండుగ. ఇది అమ్మవారికి మనం ప్రాధాన్యత ఇస్తాం ఈ పండుగలో. ఈ పండుగలో మొదటి 3 రోజులు కూడా పార్వతీమాత అవతారంలోను, తర్వాత 3 రోజులు లక్ష్మీమాత అవతారంలోను, తర్వాత 3 రోజులు సరస్వతీమాత అవతారంలోను, 10 రోజు మహిషాసుర మర్దని తనను మనం అందరం కూడా జరుపుకుంటాం. ఈ పండుగని చాలా సంతోషంగా జరుపుకుంటామండి. దీనికి ఈ పండుగకి సంబంధించి ఎందుకు జరుపుకుంటామంటే, అమ్మ దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి 9 రోజులు యుద్ధం చేసి ఆ రాక్షసుణ్ణి వధించింది. ఆ 9 రోజులు యుద్ధం చేసి రాక్షసుని వధించింది కాబట్టి 10వ రోజు మనం అందరం కూడా విజయదశమి అనే పండుగని సంతోషంగా జరుపుకుంటాం. అమ్మవారు రాక్షసుని వధించింది కాబట్టి. అలాగే శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి వధించాడు రోజు అంటారండి. అదొకటి. మూడవదండి, పాండవులు తమ ఆయుధాలను వనవాసం వెళ్ళి ఆ జమ్మి చెట్టు మీద పెట్టి ఈరోజు వచ్చి ఆ ఆయుధాలని తీసుకునే రోజు కూడా. ఇలాగా 3 ప్రాముఖ్యతలు ఉన్న పండుగ, చాలా ముఖ్యమైన పండుగ అండి మనకి దసరా పండుగ. సో అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఇదొకటండి. రెండవది, భగవద్గీతలో 47వ శ్లోకం అండి, సాంఖ్య యోగంలో. ఇది ఏంటండి ఆ శ్లోకం? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోష్మ కర్మణి. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఈ శ్లోకం ద్వారా ఏం చెప్పదలుచుకున్నాడంటే, నీ కర్మ ఆచరణందే నువ్వు ధ్యానం పెట్టు, కర్మ ఫలాసక్తి మీద మాత్రం ఎప్పుడు ఆలోచించకు. కర్మ ఫలం గురించి నువ్వు మర్చిపో, నువ్వు దాని గురించి ఆలోచించద్దు. నీ కర్మ చేస్తూ పో, కర్మఫలాన్ని నేను ఇస్తాను. ఇట్ ఈస్ మై డ్యూటీ యాజ్ అ సుప్రీం గాడ్ అని భగవంతుడు అంటాడు. దీంట్లో చాలా మీనింగ్ ఉందండి. మనం ఏ పని మొదలుపెట్టినా కూడా, కర్మ అంటే పని అండి. ఏ పని అయినా కూడా మనం చేస్తున్నాం అనుకోండి, ఆ పని మీదనే ధ్యాస ఉంచాలి. ఫలితం వస్తుంది. మన పనిని బట్టి ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. ఆ ఫలితాన్ని భగవంతుడికి ఇమ్మంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. అర్థమైంది కదండి. సో మన పనులు మనము చాలా డెడికేషన్గా చేయాలి పనులను. ఆ ఫలం అనేది మనకి భగవంతుడు అందిస్తాడు. అదొకటండి. రెండవది, ఈ దసరా పండుగ ఇంకో ముఖ్యం ఏంటంటే, మన బాబావారు, మన షిరిడి సాయి బాబావారు దసరా పండుగకి బాబావారికి చాలా అవినావ సంబంధం ఉందండి. బాబా గారికి సెప్టెంబర్ 28 తేదీ 1918 సంవత్సరాల్లో జ్వరం వచ్చిందండి. అలాగే జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. తర్వాత భోజనం మానేశారు. అక్టోబర్ 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకి బాబావారు తమ శరీరాన్ని విడిచేశారండి. బాబావారు సిద్ధి పొందిన రోజు విజయదశమి రోజు. బాబావారు 2 సంవత్సరాల ముందు 1916లో కూడా విజయదశమి రోజునే ఆయన సూచన ఇచ్చారండి. సీమోల్లంఘన అంటారండి. ఊరి బయటకు వెళ్ళి జమ్మి ఆకులు తీసుకురావడం. ఆ రోజు బాబావారు ప్రజలందరికీ కూడా తను ఒక సూచన ఇచ్చాడు. సో ఇది కూడా బాబావారికి దసరా పండుగ కూడా అవినాభావ సంబంధం సిద్ధి పొందిన రోజు అండి. అంటే మనం అందరం ఏం చేయాలంటే, దీని అర్థం ఏంటంటే, మహిషాసుర మర్దని అమ్మవారు సాధించడం, బాబావారు సిద్ధి పొందడం, ఇవన్నీ కూడా మనలో ఉండే అంతర్గత శత్రువుల్ని మనం ఓడించుకోవాలండి. శత్రువులు ఎక్కడో బయట లేరండి, శత్రువులు మనలోనే ఉన్నారు. అర్షడ్ వర్గాలు, అవే మన శత్రువులండి. కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యాలు, ఇవే 6 శత్రువులండి. మనల్ని పట్టి పీడిస్తుంటాయి ఇవి. ఈ శత్రువుల్ని కానీ మనము జయించగలిగితే మనమే భగవంతుడితో సమానం అండి. అర్థమైందా? సో మనము ఈ పండుగ రోజు అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుందాము. మన అరిషడ్ వర్గాల మీద మనము ఒక కంట్రోల్ తెచ్చుకోవాలి, వాడిని నియంత్రించాలి.
నియంత్రించినప్పుడే అప్పుడు మీరు ఒక ఉన్నత వ్యక్తిగా మీరు సంఘంలో నిలబడతారండి. సో ఈరోజు మనం విజయదశమి రోజున అందరం కూడా మనము మన అరిసెడ్ వర్గాల మీద మనము ఒక నియంత్రణ తెచ్చుకుందాము, ఒక మంచి వ్యక్తిగా సంఘంలో మెలుగుదామండి, కీర్తి సంపాదిద్దామండి. నమస్కారం.